హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద ఒక దియా లైట్ అయితే కనిపిస్తుంది కదా. ఇది ఒక ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. తక్కువ బడ్జెట్లో వచ్చింది. 167 రూపీసే పడుతుంది అనమాట. ఎక్కడ కొన్నాను ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా వాడే మనకి ప్రొవైడ్ చేస్తాడనమాట ఆ అమౌంట్లోనే. సో మనం ఏమీ బయట కొనాల్సిన అవసరం లేదు, ఒక అగ్గిపెట్టి తప్ప. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఐటమ్స్ అన్నీ వాడు ఇచ్చాక దాన్ని ఓపెన్ చేసుకొని మనం ముందు పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మనకు ఒక లైట్ తీగ లాంటిది ఇచ్చాడు కదండి, దాన్ని మనం ఓపెన్ చేసుకొని వాడు ఇచ్చిన ట్యూలిప్స్ అనమాట, అంటే ఫ్లవర్స్, వాటిని మొత్తం కలిపి ఒకటేసారి తీగకు వేసేసుకోవాలి త్వరగా అయిపోవడం కోసం. సో అలా వేసేసుకొని ఒక్కొక్క ఫ్లవర్ని ముందుకు లాక్కుంటే వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా మనం ముడి వేసుకొని స్టిఫ్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అంటే మనం ఒక ఫ్లవర్ని పట్టుకుంటే మనం అడుగున ఎలా అయితే కాడ ఉంటుందో ఆ టైప్లో వచ్చేలాగా ఈ తీగను మనం గట్టిగా స్టిక్ చేసుకోవాలి. అలా అని చెప్పి మరీ గట్టిగా తిప్పేయద్దు, డ్యామేజ్ అయ్యే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే అది లైట్ కదా, ఒక నుంచి మనకి కరెంట్ పాస్ అవ్వాలంటే మనం గట్టిగా తిప్పుకుండా లైట్గా తిప్పుకోవాలన్నమాట. సో వీడియో ఎలా అయితే చూపిస్తున్నాను సేమ్ అలాగైతే మీరు చేసుకోండి. ఇలా చేసేసుకున్నాక ఒకసారి లైట్ ఆన్ చేసుకొని చూసుకోండి, ఎక్కడైనా మనకి కిందకి పైకి వంకలు ఏమైనా వచ్చినాయి అనేది మనకి లైట్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి సెకండ్ స్టెప్లో వచ్చేసి మిర్రర్స్ అయితే ఇస్తాడనమాట. సో మిర్రర్స్ వచ్చేసి మనకు ఒక 6 ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి మనకి వైట్ కలర్ సిల్వర్ కలర్లో ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెంట్ కలర్లో. సో దాన్ని ఓపెన్ చేసేసుకొని మనకి ఏ కలర్ ముందు కావాలనుకుంటే ఆ కలర్ ముందుకు పెట్టుకోవచ్చు. సో ఈలోపు మనం ఒక క్యాండిల్ అయితే ఇచ్చాడు కదండి మనకి, ఇది గ్లూ స్టిక్ అనమాట. సో గ్లూ స్టిక్కి ఒక క్యాండిల్ అయితే మనం దగ్గర పెట్టేసుకొని దాన్ని ఆన్ చేసుకొని, గ్లూ గన్ ఉన్న వాళ్ళకైతే దీన్ని వెలిగించుకోవాల్సిన పని ఉండదు, డైరెక్ట్గా స్టిక్ని గన్లో పెట్టేస్తే మనకి గ్లూ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనకి గ్లూ గన్ లేదు కాబట్టి ఒక క్యాండిల్ వెలిగించుకొని ఆ స్టిక్ని హీట్ చేసుకుంటే దాని నుంచి వచ్చిన దాన్ని మనం నీకు ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, మనకి గ్రీన్ కలర్ పెటల్స్ ఇంకా క్రిస్టల్ ఫ్లవర్స్ టైప్లో ఇస్తాడనమాట. సో వాటిని కూడా మనం ఎక్కడైతే ఆ ఫ్లవర్ పెట్టామో ఆ బేస్లోనే మనం స్టిక్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి క్యూబ్ బేస్ అండి, సైడ్ వస్తాయి అనమాట. సో మనకి ఆ బేస్ నిలవాలనుకుంటే మనకి వాడే ఇస్తాడు ఈ స్టిక్కర్స్, గ్లూ స్టిక్స్ అనమాట. వాటిని కూడా దానికి మీకు వీడియోలో ఎలా చూపించానో సేమ్ అలాగే స్టిక్ చేసుకొని బేస్ని నిదానంగా అంటించుకోవాలి, ఎక్కడ కూడా క్రాసెస్ లేకుండా స్టిక్ చేసుకోండి. సో అలా అయిపోయాక పైన కూడా క్లోజ్ చేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసుకున్నాక ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. దీన్ని మనం ఒక చీకట్లో ఆన్ చేసి చూద్దాము. నార్మల్గా అది ఎలా ఉంది ఏంటి అనేది లోపల చిన్న చిన్న పింక్ కలర్గా కనిపిస్తుంది కదండి. సో మీకు క్లారిటీగా చూపించాను. సో ఆన్ చేస్తే లైట్ అయితే ఇలా ఉంటుందన్నమాట, చాలా అంటే చాలా కలర్ఫుల్ ఉంటుంది. సో నేను వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాను. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కలర్స్ కావాలనుకున్నా మీకు ఎండింగ్లో మీకు ఎక్కడ కొన్నా ఏంటి అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను కదండి. ఒకసారి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సెర్చ్ అయితే చేసేయండి అనమాట. చూసారు కదండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో ఎలా క్లారిటీగా చూపించాను, ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.